ఇంకా కొన్ని గంటల్లో గుండె అయిపోతుందని తెలికే అంత చిక్కగా నవ్వుతున్నాడు. ఈ రోజు మేము సూర్యాని గుండు చేయించడానికి తిరుమలకి తీసుకెళ్తున్నాము. మా అమ్మ మా అత్తయ్య ఒక దగ్గర చేరారంటే ప్లేస్ అండ్ టైం తో సంబంధం లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. టాపిక్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేంజ్ అవుతూనే ఉంటుంది. చుట్టూ ఎంతమంది చూస్తున్నా పట్టించుకోకుండా బస్సులో కూడా మా అమ్మ వాడిని ఆడపిల్లగా రెడీ చేయకుండా ఆగలేదు. అదేమిరా అంటే రేపట్ట ఊరికి గుండె అయిపోతుంది కదా ముచ్చటి కోసం అని చెప్పింది. బస్సులో ప్రశాంతంగా అందరూ నిద్రపోతూ ఉంటే పిల్లకెక్కలేసి వాళ్ళని లేపేసిందే కాకుండా బస్ దిగే లోపల ఆల్మోస్ట్ ప్రతి సీటుకి వెళ్లి అందరికీ హాయ్ చెప్పేసి వచ్చేసాడు. వీళ్ళతో అయితే ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు ఆడుకున్నాడు. అంత జర్నీ చేసి తిరుమలకి వచ్చామన్న ఆనందం నాకైతే కొద్దిసేపు కూడా లేదు. వీళ్ళందరినీ చూశాక అంత గుంపులో ఎలాగోలా నెట్టుకుంటూ తోసుకుంటూ టికెట్ అయితే తీసేసుకున్నా. ఈ టికెట్ ఉంటే ఫ్రీ లడ్డు వస్తుంది తెలుసా. కష్టం అంతా ఆ లడ్డు కోసమే. అన్న సూర్యాన్ని తీసుకుని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాడు. నేను ఎక్కడ వీడియో తీస్తానని మొహాన్ని చేయడ్డు పెట్టుకుని మరీ నడుస్తున్నాడు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా డాడీతో అసలు టైం స్పెండ్ చేయను. ఈసారి మా డాడీతో టైం స్పెండ్ చేస్తూ మెట్లన్నీ ఎక్కేశాం. అక్కడ నామం పెడతామంటూ మా చుట్టూ తిరిగి నిజంగానే 100 రూపాయల నామం పెట్టేశారు. తిరుమల నామం పెట్టుకుంటే చాలా మంచిదంట.